నల్గొండ రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్గా కాంగ్రెస్ పార్టీకి చెందిన మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఉమ్మడి నల్గొండ రంగారెడ్డి జిల్లాలో అన్ని ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు మదర్ డైరీ పాలనే ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్లను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. యాదాద్రి, వేములవాడ దేవస్థానాలకు మదర్ డైరీ నెయ్యినే సరఫరా చేయాలన్నారు. మదర్ డైరీని లాభాల బాటలో పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. నాయకత్వంలో 15 మంది డైరెక్టర్లు మీరు సమిష్టిగా పనిచేస్తూ మీ చైర్మన్లతో కూడా అందుబాటులో ఉంటూ ఈ మదర్ డైరీ అనేది ఇవాళ నట్ట నడుమ ఐదున్నర దగ్గర దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో వెలిసి ఎంతోమంది రైతులకు అండగా ఉండే ఒకప్పుడు లాభాల బాటలో ఉండి ఇటీవల కొద్దిగా 50-60 కోట్ల నష్టాల బారిన పోయినట్టు నిన్నటికెళ్ళి మీరందరూ కూడా చెప్తున్నారు. తప్పకుండా దీన్ని మధుసూదన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన కూడా ఒక క్రమశిక్షణ కలిగిన రైతు. ఆయన వ్యవసాయం చేస్తాడు, బావి దగ్గరనే ఉండి అలాంటి రైతుగా ఉన్నాడు. తప్పకుండా నేను ఇంకా మా ముఖ్య కారకుడు మా తమ్ముడు విప్పు ఆయన గత 2 మాసాలుగా ఎట్లన్నా దీన్ని మన మదర్ డైరీని గెలిపించుకోవాలని కృషి చేసిన మా వీళ్ళ ఐలే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి సహకరించిన మా నాయకులు సంజీవ్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు